ఈరోజు భజనలో అయితే మమ్మీకి చిన్నగా సత్కారం అయితే చేశారండి. ప్రతి భజనలో కూడా గురుస్వాములందరికీ కూడా ఇలాగే పూలదండ అయితే వేసి చిన్నగా సత్కారం అయితే చేసి దాతలు వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆశీర్వాదం తీసుకుంటారండి. ప్రతి భజనలో కూడా ఇలాగే చేస్తారు గురుస్వాములందరికీ కూడా. అలాగే వచ్చిన భవానీలకి మాలధారణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చక్కగా పూలదండనైతే వేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా దాతలైతే ఆశీర్వాదాలు తీసుకుంటారండి. మా ఊర్లో అయితే ఇలా చేస్తారు. మీ దగ్గర ఎలా చేస్తారు గురుస్వాములకి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు భజన అయితే చాలా చక్కగా ఆట పాటలతో చక్కగా అమ్మవారు కదిలి వచ్చినట్టుగా మా మధ్యన ఉన్నట్టుగా అనిపించిందండి. చూడండి ఎంతమంది స్వాములు, భవానీలు అలాగే సర్వమాలాధారులు కూడా ఎంత ఆనందంగా అమ్మవారు భజనలు అయితే చేస్తున్నారు. అమ్మవార్లు అయితే పూనకాలు వచ్చి ఎంతో చక్కగా పూజ అయితే జరిగిందండి. ప్రతి భజనలో కూడా గురుస్వాములు అందరూ కూడా ఒకటే ఐకమత్యంగా అయితే మా ఊర్లో భజనలు అయితే జరిపిస్తారండి. కార్తీక మాసం నుంచి దసరా నుంచి కార్తీక మాసం అంతా కూడా భజనలు ప్రతిరోజు కూడా మా ఊర్లో భజన